శ్రీరామాలయం ఈ దేవస్థానం ఏలూరు డీమార్ట్ రోడ్లో మహిమగల దేవస్థానంగా పేరొందింది. కోరికలు తీర్చే స్వామి అని భక్తుల నమ్మకం. రామాలయం 60 సంవత్సరాల క్రితం ఒక రాములవారి పాక ఉండేది. క్రమంగా పూజలు కొనసాగిస్తూ నాగరెడ్డి సత్యనారాయణ సుజాత దంపతులు విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఈ దేవాలయం భక్తుల సహకారంతో 2002వ సంవత్సరంలో ఏప్రిల్ 18న పునఃప్రారంభించారు. అదేవిధంగా 2010 నుంచి అన్నదాన కార్యక్రమాలు మొదలుపెట్టారు. అప్పట్లో 20 మందితో మొదలైన ఈ అన్నదాన కార్యక్రమం స్వామివారి కృపతో భక్తుల సహకారంతో 120 మందికి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి గురువారం, శనివారం ఈ అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం 5 రోజుల పాటు అన్నదాన ఏర్పాట్లతో ఘనంగా నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా రాముల వారికి 1,00,000 తులసి పూజలు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా హనుమాన్ జయంతి రోజు హోమం జరుగుతుంది. ధనుర్మాసంలో 30 రోజుల పాటు తిరుపావై పాసురాలు పారాయణ జరుగుతుంది. శ్రీరామనవమి రోజున పౌలింప సేవలో పెట్టిన పాలను సంతానం కలగని వారు తాగితే సంతానం కలుగుతుంది అని భక్తుల నమ్మకం. రాములు వారు సత్యవంతులు అని, కోరికలు తీర్చే మహిమగల స్వామి అని భక్తులు విశ్వసిస్తారు. ఈ మహిమగల సత్యవంతులైన రాముల వారిని మీరు కూడా దర్శించుకొని ఆయన కృపకు, మహిమకు పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా మీ సుధా టీవీ కోరుకుంటుంది. మరి ఒక రోజు మరి ఒక దేవాలయంతో మీ ముందుకు వస్తాం.